ఈ దినం కూడా మా శిష్యం పొడిగించి సజ్జుల జాతి చేర్చినారు. తండ్రి నువ్వెంతో నమ్మవద్దు. గనుడు పొరపాటు చేసే దేవుడు కాదు. మా ప్రభా సమస్తాన్ని బాగుగా చేసే దేవుడు. నీకు విరోధముగా నీ స్వభావం విరుద్ధంగా ఏది కూడా నీకు చేయలేరు. నువ్వు అన్యాయం చేయవు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. గొప్ప కార్యములు జరిగించే దేవుడు, ఆశ్చర్యమైన కార్యం జరిగించే దేవుడు, శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగించే గొప్ప స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ రీతిగా నీ మహిమ కొరకుగా ఏదే కాల ప్రార్థన సమయాన్ని మా ఆత్మలకు క్షేమము నీకు మహిమను కలిగించడానికి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కొరకు మీరు కనెక్ట్ చేస్తూ వచ్చినటువంటి పీడపరుస్తూ ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి పిల్లలు మీరు నడిపించగలని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా మీ మహిమార్థమై దినమంతరం సిద్ధపరచు. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ తగ్గించుకొని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 నాలుగో పాట పాడు. మొదటి రెండు చరణాలు. స్తుతింతును పాట. మొదటి రెండు చరణాలు పాడు. స్తుతింతున్ నా కాలోచన కర్తయగు దేవుని, నా కాలోచన కర్తయగు దేవుని, రాత్రి వేళలో నా అంతరింద్రియము నాకు నేర్పుని, రాత్రి వేళలో నా అంతరింద్రియము నేర్పుని, నాదు స్వాస్థ్య పానీయ భాగము నా యెహోవా నీవే కాపాడెదవు, నాదు స్వాస్థ్య పానీయ భాగము నా యెహోవా నీవే కాపాడెదవు, మనోహర స్థలములలో పలుకలేను మనోహర స్థలములలో పలుకలేను స్తుతింతున్ నా కాలోచన కర్తయగు దేవుని, నా కాలోచన కర్తయగు దేవుని, రాత్రి వేళలో నా అంతరింద్రియము నాకు నేర్పుని, రాత్రి వేళలో నా అంతరింద్రియము నాకు నేర్పుని, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను సదా కాలము యెహోవా యందున,
శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గేను సదాకాలము యెహోవాయె గురి నిల్పోచు నాను గణానే నష్టోచించు గురి నిల్పోచు నాను గణానే నష్టోచించు స్తుతించు నాకాలోచన కర్తయగు దేవుని నాకాలోచన కర్తయగు దేవుని రాత్రి వేళలోన అంతరింద్రియము నాకు నేర్పును రాత్రి వేళలోన అంతరింద్రియము నాకు నేర్పును. మనము మన దేశం కొరకు ప్రార్థన చేయడానికి కొరకు ప్రత్యేకంగా 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనమును ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నాము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తగ్గించుకొని ఈ సందర్భంలో ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతాం. ఆదికాండం 14వ వచనం 11వ అధ్యాయం అండి. 11వ అధ్యాయం 13 ఆదికాండము 13 లోతు 14వ వచనం నుంచి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న తట్టు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశాలన్నిటినీ నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వెలి విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాను. కాబట్టి అబ్రహాము నెగబు అనే ప్రాంతానికి వచ్చాడు. ఆయన సంచరిస్తూ మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనం దగ్గర దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కడుతూ వచ్చింది. ప్రభు తన చిత్తానుసారంగా తన యొక్క దేశము కానిటువంటి దేశాన్ని తనకు తన సంతానమునకు సదాకాలం ఉన్నట్లుగా దేవుడు వాగ్దానం చేసి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించును, అది నీకు ఇచ్చేదినని అబ్రహాముతో చెప్పుకొచ్చినాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము మన మూల పితరులు సంచరించినటువంటి దేశం. ప్రభు వారికి వాగ్దానముగా ఇచ్చినటువంటి దేశం. ఒకప్పుడు అక్కడ 7 జాతుల వాళ్ళు నివాసం చేసినటువంటి దేశం. అయితే వారిని తోలివేసి ఆ యొక్క అన్య దేశాన్ని, వారి దేశం కానిటువంటి దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఒక ప్రశస్తమైనటువంటి మాట మనం గుర్తించాలని ప్రభు కోరుతూ ఉంటాడు. అదేమిటంటే 14వ వచనంలో
లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కళ్ళెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడమని సెలవిస్తూ వచ్చినాయి. లోతు తన యొక్క సంతానం స్వాస్థ్యంగా ఇవ్వబడినది కానీ అబ్రహాముకు తన యొక్క సంతానములకు స్వాస్థ్యం ఇస్తాను. ఎందుకు లోతు పొందుకోలేకపోయాడు అదంటే, లోతు కోరుకున్నటువంటి స్థలము సొదొమ గొమొర్ర దుష్ట స్థలము, దేవునికి విరుద్ధమైనటువంటి స్థలం. పాపాత్ములు దేవుణ్ణి ఇష్టపడినటువంటి వారి మధ్యలో తాను పోయి ఉండొచ్చు. అయితే అబ్రహాము దేవుడు కోరుకున్నటువంటి రీతిలో ఆయన చిత్తానుసారంగా సంచరిస్తూ దేవుని బిడ్డలు ఆత్మీయంగా, ఆత్మీయ దృష్టితోటి, ఆత్మీయమైనటువంటి పొలాలు మనకు స్వాస్థ్యంగా సంపాదించుకోవాల్సినటువంటి ఆత్మల్ని మనం దృష్టించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క వ్యక్తిని ప్రభు స్వాస్థ్యం అనుగ్రహించినటువంటి వారై దేశ దేశాల సువార్త అన్నటువంటిది ఆరంభ కాలం నుంచే ఒక్కరు ఇద్దరుగా ప్రభు నమ్ముకొని అలాగున అనేక ప్రాంతాలకు ఆ యొక్క సేవ విస్తరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నీ సంతానము భూమి మీద ఇసుకరేణువులను విస్తరింపజేస్తాను, లెక్కింపగలిగిన సంతానం లెక్కించవచ్చుని చెబుతూ వచ్చినాడు. ఆ ప్రకారంగా దేవుడు ఎంతో గొప్పదైనటువంటి స్వాస్థ్యముగా తాను సంచరిస్తూ వచ్చినటువంటి ప్రతి స్థలమును దేవుడు అనుగ్రహిస్తుంది. అందుకోసం మనకు ఒక వాగ్దానము యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేయబడింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. కాబట్టి మీరు అడుగు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. కాబట్టి విశ్వాసంతో ప్రభు బిడ్డలుగా మనము ప్రభువును అడగడము, మనం అడుగుపెట్టు ప్రతి స్థలమును ప్రభువును అడిగేటటువంటి జీవితం, ఇదెంతో మన జీవితానికి మన పితరులు చేస్తూ వచ్చినటువంటి ప్రార్థనగా మనం చూస్తూ వస్తాం. ఆ రీతిగా దైవజను భక్సింగ్ గారు కూడా సేవా సమయంలో ఎన్నో స్థలాల్లో సంచరిస్తూ వచ్చినప్పుడు దేవుని ప్రజల అక్కర కొరకు అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు అలాగున తన ప్రజలకు స్వాస్థ్యంగా భౌతిక స్థలాలు ఇస్తూ వచ్చినాడు, ఆధ్యాత్మికంగా ఆత్మను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎక్కడ చూసినప్పుడు కూడా దేవుని మహిమ, దేవుని సన్నిధి ఎంతో గొప్పగా తాండవమాడుతూ వచ్చింది. మనము ఎరగనటువంటి ప్రాంతాలు, మనవి కానటువంటి స్థలాలు,
దేవుడు తన చిత్తానుసారంగా తన ప్రజలకు స్వాస్థ్యంగా అప్పజెప్పబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన యొక్క ప్రార్థన, ప్రభువా, అబ్రహాము సంచరించినటువంటి స్థలాల్ని, అన్యుల దేశపు స్థలాల్ని ఆత్మీయంగా దేవుని ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుడు, ఈ దినాన నీ మహిమార్థమై అన్య దేశముగా, నేను ఎరగనటువంటి దేశముగా మా దేశమును మీరు మాకు స్వాస్థ్యంగా అప్పగించాలని ప్రార్థన చేస్తున్నామని, అలాగున ప్రభుత్వంలో మనం ప్రార్థించవలసినటువంటి వారమై. ప్రభు గొప్పవాడు, ఎక్కడి నుంచి ఎలా కార్యాన్ని మొదలు పెడుతుందో మనకు తెలియదు. మన దృష్టికి అంత నెఫిలీలు మాదిరి, ఉన్నత దేహులు మాదిరి, ఏమాత్రం కూడా లోబడినటువంటి ప్రజల మాదిరి భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి జీవితం లెక్కలో మనుషులు మనకు కనబడుతున్నారు, వాస్తవమే. కానీ ప్రభు కార్యం చేస్తే దాన్ని త్రిప్పగల వారు ఎవరు కూడా లేరని దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తాము. మానవులకు అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరచు దేవుడని మన ప్రభుని గురించి మన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళంగా ప్రార్థించాలని ప్రభు కోరుతారు. కాబట్టి లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత దేవుడు తన్ను ఆశ్రదించడం మొదలుపెడుతూ వచ్చినాడు. అంటే మన దృష్టి పర సంబంధమైనదై, ఆత్మ సంబంధమైనదై, దేవుని కొరకైనటువంటి ఆశ కలిగినటువంటి జీవితముతో ఉన్నప్పుడు ఆయన ఆశగల తృప్తి పరిచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకోసమనే ప్రభు బిడ్డలుగా ప్రభు దృష్టికి మన ప్రియముగా ఉండడం అనేది, ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండడం అనేది, మన హృదయం దేవుని ఎదుట దోషారోపణగా లేనిదిగా ఉండడం అనేది మన నుండి ప్రభు కోరుతున్నటువంటి ఆత్మీయ జీవితం. అలాగన తైనీతిగా ఉన్నప్పుడు ప్రభు చేసే వాగ్దానాలు చాలా శ్రేష్టమైనటువంటి. మన గమనిస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుతాం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూర్చున్న తెగను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. కాబట్టి ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభువు సమస్తము సాధ్యమే. మన పితలైనటువంటి దేవుని ప్రజలకు 430 సంవత్సరాలు ఒక ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను అన్నాడు. లక్షల మంది ఐగుప్తు దేశములో, అన్ని దేశములో వారు పోషించబడుతూ వచ్చినారు. అన్నిల స్వాస్థ్యమును వారు అనుభవిస్తూ వచ్చినారు. అలాగున ప్రభు అంటాడు, కూషును షబాను ఇచ్చి ఉన్నాను అన్నాడు. భూమి మీద మొట్టమొదటిగా దేవుని యొక్క సువార్త అపోస్తుల ద్వారా దేవుడు ప్రపంచమంతా తీసుకొని వెళ్ళాడు. వారు అడుగుపెట్టే స్థలాన్ని ఇస్తూ వచ్చినాడు. అడుగునటువంటి ప్రతి ప్రాంతమును స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ రోజున సువార్త ఫలించింది నానా దేశాలనంటే
దేవుడు తన దాసులైనటువంటి వారిని అపోస్తులు తీసుకొని వెళ్తూ వచ్చినాడు, మిషనరీస్ని తీసుకొని వెళ్తూ వచ్చినాడు. ప్రభు తన మహిమ కొరకు బహుమూర్ఖులైనటువంటి ప్రజలు, కనికరము లేనటువంటి మనుషులు, నరమాంస భక్షకు, ఏమాత్రం కూడా దేవుని అనేటువంటి గుడితనంలో ఉన్నటువంటి మనుషులు దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక రాజ్యముగా, దేవుని కొరకు ఒక పెద్ద సమూహముగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనము చూడండి. 7వ అధ్యాయం 9వ వచనము. తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాలు దేవునికిని గొర్రె పిల్లలను మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. కాబట్టి గొప్ప జన సమూహం పెద్దల ఎవరు చుట్టూ వారు అని మనం గమనిస్తే, వారందరూ కూడా ప్రభు రక్తము చేత కొనబడినటువంటి స్వాస్థ్యమైనటువంటి ప్రజలు, దేవుని మహిమార్థమై ప్రతి జనములో, ప్రతి వంశములో, ప్రతి ప్రజలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రభు కొరకై కొనబడినటువంటి, ఏర్పరచబడినటువంటి ప్రజలుగా మనం చూస్తాం. ఆ ప్రకారంగా 5వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా మనం గమనిస్తే, ఇదే ప్రకటన గ్రంథము, ఆ పెద్దలు నువ్వు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుడు యోగ్యుడవు, నువ్వు వధింపబడి రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనసును కొని మా దేవునికి వారి ఒక రాజ్యము గాను యాజకులు గాను చేస్తుంది కనుక వారు భూలోకం ఏలుగురని క్రొత్త పాట పాడుదురు. కాబట్టి పాపాత్ములు, దేవుని పాట ఎరగనటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి కీర్తన ఎరగనటువంటి వారు, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ ఎరగనటువంటి వారిని ప్రభు ఒక్కొక్క స్థలములో ఆయన కొరకు మనుషుల్ని ఆయన రక్తం చేత కొనుక్కొనుచు దేవుని కొరకు రాజ్యముగా, యాజకులుగా ఆయన చేస్తున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో ప్రభు మహిమార్థమై మన దేశమును కూడా మన ప్రభు కొరకు స్వాస్థ్యం అడగాలని ప్రభు కోరుతారు. వారి యొక్క తలపులు, ఆలోచనలు, ఉద్దేశాలు సామాన్యమైనటువంటివి కావు. వారు అధికారం కొరకు ప్రయత్నించే బలాత్కారం మామూలు విషయం కాదు. వారి అధికారం నిమిత్తమై ఏమి చేయడం కొరకు వెనుక పోయినటువంటి మనుషులు, ఏమైనా చేస్తే దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాలి. ప్రభు చేస్తే తప్ప మన వలన ఏది కూడా జరిగేటువంటి పని కాదు. మన నిమిత్తం మాత్రమే కేవలం ప్రార్థించవలసినటువంటి వారు. ప్రభు మాత్రమే కార్యం జరిగించి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాలంలో విశ్వాసముతో ఒక్కొక్క ప్రాంతాన్ని మన ప్రభు నామ పేరిట అడుగుతూ కఠినాత్మైనటువంటి రాతిగుండు లాంటి జీవితాన్ని
మాంసపు గుడ్డలుగా దేవుడు దయచేయాలి. పేర్లు పెట్టి మనం ప్రార్థన చేస్తాం. అలాగున భారతదేశం అంతటి ప్రభు రక్షించలాగా ప్రపంచంలో నాస్తిక దేశాలు ఆ ప్రకారంగా కమ్యూనిస్టు దేశాలు మత ప్రాబల్యం కలిగినటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి కొరకు ప్రభు పాలన చెప్తామని విజ్ఞాపనం చేస్తూ వస్తాం. నేటి దినం ఎలక్షన్స్ సజావుగా జరిగినాయని నమ్ముతున్నాను. అవును బ్రదర్, ఎలక్షన్లు బాగా జరిగినాయి అని న్యూస్ వచ్చింది. అమ్మా, ఎలక్షన్లో నెమ్మదిగా జరిగినాయి అని న్యూస్ లో చెప్పాడు. అదే ఒక్క మణిపూర్లోనే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి అంతే. అయినా ఎలక్షన్లు జరిగినాయండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఓకే జరిగినటువంటి ఎలక్షన్స్ దేవుని చిత్తానుసారంగా వేయబడినటువంటి ఓటింగ్స్ ద్వారా దేవుడు తన న్యాయమైన ప్రభుత్వాలు తీసుకొని వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగని VBS కొరకు, యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా జరగవలసిన ఎలక్షన్స్ ఆ యొక్క ప్రాంతాల కొరకు, రాష్ట్రాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. అలాగున ప్రభుత్వాల చెంత మనం ప్రార్థన వెళ్తాము. నేను దినము మన సేవకులు ప్రార్థన చేయవలసి వచ్చారు, ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రభావితం ప్రార్థన చేస్తారు. నిన్న ఇంకొకరు ఎవరు ప్రార్థన చేయవలసింది చేయలేకపోయారు. ఓకే, సరే. అఖిల పోయిన వారం పవన్ ప్రార్థన చేశారు. ఈ రోజున అఖిల ప్రార్థన తరుణం తీసుకోవచ్చు. ఆ ప్రకారంగా ఒక ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాత సమయాన్ని బట్టి ఇంకా ఎవరైనా అవకాశం తీసుకోవచ్చు. ఈ ప్రాముఖ్యమైన అంశాలు రెగ్యులర్ గా మనం ముందుంచిన అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి. ప్రేమ నమ్మకము గల మా ప్రేంగల జీవంగల పరలోక మందున మా తండ్రి, దయగల మా నాయన, కనకరంగల ప్రభ, ఈ ఉదయకాల సమయాన నీ పాద సన్నిధిలో చేరి ప్రభ నిన్ను స్తుతించడానికి, నిన్ను గనపరచడానికి, నిన్ను హెచ్చించడానికి అయా నాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చే దేవుడవు ప్రభ, సమస్తాన్ని నిర్వహించుచున్న దేవుడవు ప్రభ, అసాధ్యమైన కార్యాలను చేయుచున్న గొప్ప దేవుడవు ప్రభ, ఇటు గొప్ప దేవుణ్ణి సేవించక ఉండుటకు ప్రభ నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభ, సమస్త సృష్టి ప్రభ ఉదయాన్నే లేచి నిన్ను స్తుతిస్తుంటున్న సమయాన్ని ప్రభ, దేవా తండ్రి నీ రక్తం చేత కొనబడ్డ బిడ్డలతో కలిసి ప్రభ, దేవా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నిన్ను స్తుతించడానికి నాకు నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టి, నన్ను సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభా, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా, దేవా తండ్రి ఫిజికల్గా, స్పిరిచువల్గా ప్రభా మాకు దేవా తండ్రి నువ్వు సాధ్యపరిచే దేవుడో ప్రభా, నీకు అసాధ్యమైన కార్యములు ఏమీ లేవు ప్రభా, నీవు సర్వశక్తిమంతుడమైన దేవుడో ప్రభా, దేవా తండ్రి ఇట్టి గొప్ప దేవుడు దేవా తండ్రి మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయాన ప్రభా దేవా మా దేశం గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. దేవా తండ్రి ఎంతో విగ్రహారాధన
మూఢనమ్మకాలు దేవా తండ్రి, మరి మా మోడీ ఇలాంటి దేవా తండ్రి, మరి మతవాద శక్తులు ప్రభ ఎంతో విజృంభిస్తున్న సమయంలో ప్రభ సమస్తము ప్రభ ఎంతో అసాధ్యకరంగా కనిపిస్తూ ఉంటున్న సమయంలో ప్రభ దేవా తండ్రి, శత్రువు ఎంతగానో విజృంభిస్తూ ఉంటున్న సమయాన ప్రభ దేవా తండ్రి, నీ పాద సన్నిధిలో చేరి వచ్చుంటున్నాం నాయన. దేవా తండ్రి, ఇటువంటి దేవా మరి మతవాదులు నుంచి తప్పించి ప్రభా మా దేశాన్ని ప్రభా మీరే రక్షించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి, నీ ప్రజలైన వారికి వ్యతిరేకంగా ప్రభా ఎన్నో దేవా తండ్రి ఆంక్షలు విధించాలని, ఎన్నో మార్పులు చేయాలని దేవా తండ్రి, నీవు మాకిచ్చిన స్వాతంత్రాన్ని వారు దేవా తండ్రి తీసివేయాలని అయా ప్రభ ఎన్నో పన్నాగాలు పన్నుచు దేవా తండ్రి, మరి ఈ ఎలక్షన్స్ ద్వారా ప్రభ తమ ఇచ్చలను దేవా తండ్రి నెరవేర్చుకునవలనని దేవా ఆలోచిస్తుంటున్న సమయాన ప్రభ దేవా తండ్రి, నీవు చట్టాలను మార్చగల శక్తిమంతుడవు దేవా, అధికారాన్ని ఇచ్చే దేవుడవు నీవు కాబట్టి ప్రభా నీ వైపు చూస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి, అల్నాడు ప్రభా మరి ఇస్రాయేల్ పట్ల ప్రభా నీవు గొప్ప కార్యములు చేసిన దేవుడవు. మా దేశంలో కూడా ప్రభా ఇటు గొప్ప కార్యములు చేయగల సమర్థుడవైన దేవుడవు కాబట్టి నీ వైపు చూస్తూ ఉంటున్నాం నాయన. దేవా ఈ ఎలక్షన్స్లో ప్రభా మరి ప్రభా మరి క్రైస్తవత్వానికి దేవా ఈ వ్యతిరేకత ఉన్న మరి ప్రభుత్వాలు రాకుండా ప్రభా మీరే కృప చూపించండి నాయన. సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి, మరి మీ ఆలోచనలే స్థిరంగా నిల్చుంటాయి కాబట్టి ప్రభా దేవా తండ్రి, మేమైతే ప్రార్థిస్తుంటున్నాం నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభా. ప్రతి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా ఏ రీతిగా మేము మెదులుకొనవలనో ప్రభా, ఏ రీతిగా నీ సువార్తను చాటింపవలనో, ఏ రీతిగా నీ ప్రేమను దేవా తండ్రి మరి మేము ఇతరులకు చూపించవలనో, ప్రతి శోధనలో మేము ఏ రీతిగా నిల్చున్న వాళ్ళను ప్రభా మీరే సహాయం చేస్తూ జ్ఞానాన్ని దయచేస్తూ పాముల వలె వివేకులమై ప్రభా పావురం వలె నిష్కపటంగా దేవా తండ్రి ఉండుటకు మీ కృపను దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి నాయన. దేవా తండ్రి, మరి మోడీ, మరి యోగి ఆదిత్యనాథ్, నడ్డా వీరందరూ, అమిత్ షా దేవా తండ్రి వీరందరినూ ప్రభా దేవా తండ్రి దేవా మరి మనుషులని ప్రభా దేశవాసులను దేవా తండ్రి ఎంతగానో రెచ్చగొడుతూ ప్రభా దేవా తండ్రి ఆ హిందూ అనేకమైన కార్యక్రమముల ద్వారా ప్రభా దేవా తండ్రి మనుషులను పోగు చేస్తూ ప్రభా మరి సంఘాల మీదికి ప్రభా క్రైస్తవుల మీదికి క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్ మీదికి పంపిస్తూ ప్రభా ఎటువంటి చట్టరీతిగా దేవా తండ్రి ఎటువంటి ప్రభా యాక్షన్ తీసుకోకుండా ఎంతో ధ్వంసాన్ని ప్రభా హానిని తలపెడుతూ ప్రభా దేవా తండ్రి ఇంతగానో ప్రభా కుతంత్రములు పన్నుతూ ఉంటున్న సమయాన ప్రభా నువ్వు సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడవు ప్రభా దేవా తండ్రి. నీవు దేవా తండ్రి అన్నీ ఉన్నాయి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగల దేవుడవు ప్రభా దేవా తండ్రి. నీ యొక్క మహాత్యాన్ని నీవు సర్వశక్తివంతుడమైన దేవుడవని, సైన్యములకు అధిపత్యగు యెహోవావని వారు తెలుసుకునిలాగిన ప్రభా దేవా తండ్రి మరి నీవు పాపుల కొరకు రక్తంని కార్చిన ప్రేమామయుడు అని ప్రభా వారు ఎరుగులాగిన ప్రభా దేవా తండ్రి వారిని మారుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. మీరే కార్యాన్ని జరిపిస్తూ రావాల్సిందిగా వారి హృదయాలలో ప్రభా నీ యొక్క కార్యాన్ని జరిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సువార్తను వినిపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. అయ్యా ప్రభా నువ్వు సాతానుపై విజయాన్ని దేవా తండ్రి మరి ఆ యొక్క శిల్వ కార్యం ద్వారా ప్రభా సాతాన్ని పాతాల లోకమునకు త్రొక్కివేసిన దేవుడు ప్రభా దేవా తండ్రి. ఇట్టి మరి సంఘ విద్రోహక శక్తులు అయ్యా లాగా ప్రభ వారు
ప్రవర్తిస్తూ ప్రభా దేవా తండ్రి ఎంతగానో హాని తలపెడుతుంటున్న సమయాన ప్రభా వారి ప్రభుత్వం వస్తే ఇంకాను ప్రభా విజృంభించే దేవా తండ్రి మరి సమయం ప్రభా దేవా తండ్రి చట్టాలనే మార్చాలని, కాన్స్టిట్యూషన్ని మార్చాలని దేవా ఉద్దేశిస్తూ దుష్ట తలంపులు కలిగి ఉన్నవారు దేవా తండ్రి మీరే సహాయం చేసి ప్రభా కనికరించవలసిందిగా వేడుకుంటున్నాను. ఎలక్షన్స్ అన్నీ సజావుగా జరుగులాగిన మీ సహాయం దయచేయండి. ఎటువంటి అల్లర్లు దేవా తండ్రి మరి మ్యానిపులేషన్స్ జరగకుండా ప్రభా మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా. న్యాయవంతంగా ప్రభా మరి ఎలక్షన్స్ జరుగులాగిన ఎటువంటి ట్యాంపరింగ్ ఆ యొక్క ఎలక్ట్రానిక్ మెషిన్స్ ద్వారా జరగకుండా ప్రభా మీరే కృపను చూపించిన ఆయన జయాన్ని దయచేయవలసిందిగా అయా ప్రభా నీ బిడ్డలైన వారికి ప్రభా ప్రొటెక్షన్ని మీరే దయచేయవలసిందిగా ప్రభా దేవా తండ్రి మరి నీ బిడ్డలైన వారికి వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు రూపింపబడకుండా ప్రభా మీ సహాయాన్ని మీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి నాయన, కనికరించండి, కృప జీవించండి ప్రభా దేవా తండ్రి. ఈ రీతిగా ప్రభా ఉదయాన్నే దేవా తండ్రి ఆన్లైన్ ద్వారా ప్రభా కలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపకై మాకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకునండి. హృదయ వేదన నెరిగిన దేవుడవు, హృదయ వాంఛలు నెరిగిన దేవుడవు దేవా తండ్రి. యాంగ్జైటీస్ అంతయు తీసివేసి నెమ్మది, శాంతి, సమాధానాన్ని దయచేసే దేవుడవు. ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు కానీ మీ శాంతితో మా హృదయాలను నింపే దేవుడవు కాబట్టి నీ వైపు చూస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి ప్రభా. చైతన్య విషయంలో ప్రభా నీ కృపను చూపించండి అయా ప్రభా. నీ యొక్క గొప్ప కార్యాన్ని జరిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. గొప్ప సాక్షిగా తనను నిలవబెట్టుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. అనేకులను నీ వైపునకు త్రిప్పువాడిగా తనలో మార్పును మీరే కలగజేయగల శక్తిమంతుడవు కాబట్టి నీ వైపు చూస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి అయా ప్రభా. పరిస్థితులను మీరే మార్చి మీ ఆధీనంలో ఉంచుకొని సహాయంని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఈ రీతిగా ప్రభా మరి నాయన అనారోగ్య పరిస్థితుల్లో క్రానిక్ డిసీజెస్తో దేవా క్యాన్సర్తో ప్రభా బాధపడుతుంటున్న వారిని దేవా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను. జయశీల సిస్టర్ని, సూర్య బ్రదర్ని దేవా తండ్రి ప్రభా వీరందరినీ మీరే జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా దేవా. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత ప్రభా. అయా నీ రక్తం బొట్టులో ప్రభా వారి మీద వేసి ప్రభా సంపూర్ణ స్వస్థతను మీరే చేకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. వారి ట్రీట్మెంట్ అంతట్లో మీరే తోడుగా ఉండండి. డాక్టర్స్కి కావలసిన జ్ఞానాన్ని దయచేసి సరి అయిన ట్రీట్మెంట్ దొరుకులాగున ప్రభా మీరే కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను. అయా నీ దైవదాసులు మరి సాల్మన్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు నాయన దేవా తండ్రి. తన యొక్క ఆరోగ్యాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని అయ్యా మంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా దేవా తండ్రి ఆ యొక్క వినికిడి శక్తిని మీరే తిరిగి సమకూర్చగలరని వేడుకుంటుంటున్నాను. అయ్యా మా అంతరేంద్రియాలని కలగజేసిన దేవుడవు నీవు ప్రభా. మమ్మల్ని సృష్టించిన దేవుడు, నీ చేతులు మమ్మల్ని నిర్మించినాయి అయ్యా ప్రభా. నీవు చేతిని తన మీద ఉంచి ప్రభా దేవా తండ్రి సంపూర్ణంగా చేసి ప్రభా మంచి ఆరోగ్యంతో నింపి ప్రభా దేవా తండ్రి ఆ యొక్క వినికిడి శక్తిని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. ఆ యొక్క మిషన్స్ విషయంలో కూడా ప్రభా నీ కృపను చూయించి సరి అయిన ట్రీట్మెంట్ దొరకలాగిన ప్రభా మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను. షుగర్ని మీరే కంట్రోల్లో ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ఆయా ప్రభా. మేరీ సిస్టర్ విషయంలో కూడా మీరే కృపను చూపించి ఆ యొక్క నరాల బలహీనతని మీరే తీసివేసి ఆ యొక్క B12 విటమిన్ కి దేవా తండ్రి మీరే రీప్లేస్మెంట్ దేవా సప్లిమెంట్స్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. ఆ యొక్క లోపంని మీరే తీసివేసి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని
మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. హుల్డా చదువుల్లో మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి. నీ జ్ఞానంతో నింపండి, నీ ఆత్మతో నింపండి ప్రభా. దేవా స్కూల్లో ప్రభా మరి నీ సాక్షిగా జీవించుటకు ప్రభా దేవా తండ్రి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా, మంచి ఆరోగ్యంతో మనుషుల దయందును దేవుని దయందును ఎదుగులాగిన మీ కృపను చూయించి తన చుట్టూ మీ యొక్క కంచెను వేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా. మరి ఆస్ట్రేలియాలో జరపబడుచుంటున్న పరిచర్యని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. అఖిల పవన్ దేవా తండ్రి మరి నీ యొక్క ప్రభ పరిచర్య చేయుట్లో కావలసిన మెలకువను దేవా ఆత్మ నడిపింపును పరిశుద్ధాత్మ సహాయంను మీరే దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి, కృప చూపించండి అయా ప్రభా. మరి అనేకులు చేరి వచ్చి సంఘంలోనికి చేర్చబడలాగిన, సంఘము నానాటికి అభివృద్ధి చెందులాగిన ప్రభా దేవా మీ కృపను చూపించి మీరే ఈల వేసి మా అనేకుల్ని పోగు చేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా. ఈ రీతిగా ప్రభ మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఉంటున్నారు మా బిడ్డలు అయా ప్రభా దేవా తండ్రి. మరి రిజల్ట్స్ రాబోతుంటుండగా ప్రభా మంచి రిజల్ట్స్ రాగలుగులాగిన, అయా పర్సంటేజ్ మంచి పర్సంటేజ్ రాగలుగులాగిన దేవా తండ్రి. ఎటువంటి దేవా తండ్రి మరి ప్రభా అవకతవకలు లేకుండా ప్రభా దేవా తండ్రి మంచి రిజల్ట్స్ రాగలుగులాగిన మీ సహాయాన్ని కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. మరి ఇంకా నువ్వు డిగ్రీలో ప్రభా ఏ యొక్క కోర్సులు తీసుకున్న వలనో అయా ఏది వారి కొరకు నువ్వు ఏర్పాటు చేసి ఉంచినావో అయా ప్రభా ఆరి దిశగా ప్రభా నీ ప్రణాళిక ప్రకారము నీ చిత్తాన్ని ఎరిగిన వారై ముందుకు సాగలుగుటకు మీ సహాయాన్ని కృపను నడిపింపును దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. మంచి కాలేజెస్లో ప్రభా వారికి సీటును రాగలుగులాగిన మీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి. సహాయం చేయండి. చెడు స్నేహితుల నుంచి, చెడు అలవాట్ల నుంచి దేవా చెడు వ్యసనాల నుంచి మీరే తప్పించండి. నీ యొక్క కాపుదలను కంచెను వారి చుట్టూ ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. డిగ్రీ బీటెక్ మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రిపరేషన్ అంతట్లో మీరే సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాయినప్పుడు మీరే వారికి చేపట్టి రాయించి ప్రభా జయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రతి శోధనపై జయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి. నీ వెలుగు బిడ్డల వలె, నీ సాక్షుల వలె జీవించుటకు నీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. 10th ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా ప్రభా మీరే సహాయం చేయండి దేవా తండ్రి. మంచి రిజల్ట్స్ రాగలుగులాగిన కృపను చూపించండి అయా ప్రభా. మరి మీరే ఈ రీతిగా ప్రభా మా యొక్క బిడ్డలు ప్రభా దేవా తండ్రి రాబోయే జనరేషన్ ప్రభా నిన్ను ఎరిగిన వారై నీలో స్థిరులుగా నిల్చుండుటకు ప్రభా దేవా నీకు భయంకరంగా నిల్చుండుటకు ప్రభా దేవ శత్రువుపై దేవా తండ్రి జయాన్ని దయచేసి, ప్రతి శోధనపై జయాన్ని దయచేసి నీ కొరకు రోషం కలిగి జీవించు వారిగా వారిని తయారు చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ దేవా తండ్రి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ రీతిగా కొనసాగుటకు నీలో స్థిరులుగా నిల్చుండి అనుదినము నీ వైపు చూస్తూ బలాన్ని పొందుకొని నడుచుటకు ముందుకు సాగలుగుటకు ఇస్తూ వస్తున్న కృపంతటికై నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు ప్రభువా. ఇదిగోండి ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి అవకాశం బట్టి మీకు వేలకొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు తండ్రి ప్రభువా. నా ఎడల మీరు చూపిస్తూ వస్తున్నటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి కొండాపూర్ల పరిచర్య చేస్తున్నటువంటి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా.
వారి యొక్క యాత్ర జీవితంలోని తండ్రి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువ, అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువ, బిడ్డలను ముడుతున్నారు, స్వస్థపరుస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రభువ, పరిచర్యల బలంగా వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి ఇరువురిని ప్రేమించి తండ్రి వారికి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. బిడ్డ చిన్ననాటి నుండి కూడా దేవుని దయలోని మనుషుల దయలోని వర్ధిల్లడానికి మీరు చేస్తూ వస్తున్నటువంటి సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తన యొక్క రాకపోకల తోడుగా ఉండండి ప్రభువ. ఏ దుష్టుడి చూపు కూడా ప్రభువ బిడ్డ మీద పడకుండా ఉండలాగిన మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా సంఘంతో ఏకీభవించి ప్రార్థిస్తున్నాను ప్రభువ. తన యొక్క భవిష్యత్తు ప్రణాళిక అంతటినీ కూడా ప్రభువ మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి సొలొమన్ బ్రదర్, విజయ మేరీ సిస్టర్ వాళ్ళు ఇరువురు కలిసి కూడా ప్రభువ మీ పాద సన్నిధిని ఏ ఏ ప్రార్థన అంశాల నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మీ చిత్తమైతే వారి యొక్క ప్రార్థనలకు జవాబును దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. వారి యొక్క కుటుంబ అవసరతల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను ప్రభువ. మీ యొక్క ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువ. అదేవిధంగా తండ్రి సంగారెడ్డి, హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవజనులకు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. వారి యొక్క పరిచర్యలో మీరే తోడుగా ఉండి సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఆండ్రూ అంకుల్, షీబా ఆంటీని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి యొక్క వృద్ధాప్య బలహీనతల నుండి విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క పరిచర్యలో మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి. వారికి పరిచారం చేస్తున్నటువంటి పరిచారకులను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. వారి యొక్క కుటుంబాలను కూడా దీవించండి. మీ మెండైన కృపలను తండ్రి వారి యొక్క అవసరతలను ఆకర్తలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభువ, రచ్చపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి. తన యొక్క పరిచయాన్ని కూడా దీవించండి ప్రభువ. తణుకులో పరిచర్య చేస్తున్నటువంటి ప్రదీప్ బ్రదర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. తన యొక్క పరిచయాన్ని కూడా దీవిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు తండ్రి, ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి పవన్ అలేఖ్య సిస్టర్ వాళ్ళ పరిచయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. బిడ్డల భారంతో ఎంతో భారభర్తమైన పరిచర్య చేస్తూ ఉండగా ప్రభువ, బిడ్డలకు మీరే తోడుగా ఉండి సహాయం చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి సంఘాన్ని కట్టుటలో కూడా ప్రభువ మీ జ్ఞానం దయచేస్తూ సంఘం కట్టుకునే విషయంలో మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి యొక్క పరిచర్యకి ఏ అవసరతలు ఆకృతుల కొదవల కొరతలు గుండా వెళ్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క అవసరతలను కూడా ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క గుప్పిళ్ళను విప్పి తీర్చాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. వారి కుటుంబంలోని తండ్రి మీరే తోడుగా ఉండండి. మీ కృపలోని సహాయాన్ని దయచేయండి ప్రభువ. అదేవిధంగా తండ్రి ముంబైలో పరిచర్య చేస్తున్నటువంటి కుసుమ సిస్టర్ వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క పరిచయాన్ని కూడా తండ్రి మీరే దీవిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువ. ప్రపంచవ్యాప్తంగా తండ్రి సువార్త విషయమై భారం కలిగి ప్రార్థించే విషయంలో తండ్రి మీరు మాకు అందరు కూడా భారాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, ఎక్కడెక్కడైతే తండ్రి మీ చిత్తం ద్వారాగా ప్రభువ మీరు అనుమతిస్తూ వస్తున్నారో ప్రతికూల పరిస్థితులను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. మీ చిత్తమైతే తండ్రి ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువ విశ్వాసంలో తొలగిపోకుండా ఇంకా అధికమైన విశ్వాసంతో తండ్రి మీ వైపు చూస్తూ ప్రార్థించే విషయంలో తండ్రి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, చర్చిల్లోని అదేవిధంగా స్కూల్లోని ఎదురవుతున్నటువంటి బిడ్డలు తిరుగుబాటు స్వభావాలను కూడా తీసివేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. మీ చిత్తమైతే తండ్రి వారి జీవితాల్లో కూడా రక్షణ కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేయండి ప్రభువ. అదేవిధంగా తండ్రి సుధీర్ బ్రదర్, శ్రీనివాస్ బ్రదర్ ఇరువురు కలిసి చేస్తున్నటువంటి బిజినెస్ విషయంలో తండ్రి మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. వారి యొక్క బిజినెస్లని ఇంకే అవసరతలు అక్రతలు కొదవలు కొరతలు గుండా వెళ్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. సంఘంగా ప్రార్థిస్తున్నాం ప్రభువ. మీరే మీ చిత్తాలని వారి యొక్క జీవితంలో నెరవేరుస్తూ రండి ప్రభువ. అదేవిధంగా తండ్రి సుధీర్ బ్రదర్ని బట్టి వినతి సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువ. మీ చిత్తమైతే తండ్రి వారి కుటుంబంలోని తలెత్తినటువంటి సాతాను క్రియలను లయపరచండి ప్రభువ. వినతి సిస్టర్కి మీ జ్ఞానం దయచేస్తూ రండి ప్రభువ.
అంత మాత్రమే కాదు ప్రభువా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఓడబెరికినన్న వాగ్దానం తన జీవితంలో నెరవేరుస్తూ తనతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన కుటుంబంని నిలబెట్టుకునే విషయంలో ఆ బిడ్డకి ఉంటి సిస్టర్కి మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి ప్రభువా. షామీర్పేటలోని తండ్రి పడినటువంటి ద్వారాలను సువార్త విషయంలో తెరవబడాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువా. మీ చిత్తాలని తండ్రి, ఎక్కడెక్కడైతే ఇంకా భారభరితమైన సువార్త ద్వారాలు మూసిపోతూ ఉన్నాయి, దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వాటన్నింటి విషయంలో మీరే మీ యొక్క చిత్తాలని, మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా యొక్క యవనస్తులను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. యవనస్తులు బలవంతుల చేతిలో బాణములు వంటి వారు అన్నావు తండ్రి. వారిని తండ్రి దయతో జ్ఞాపకం ఉంచుకోండి. తప్పిపోయినటువంటి కుమారులను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. దాని గుండా వెళ్తున్నటువంటి తల్లిదండ్రులని వారి యొక్క ప్రార్థనలు ఆలకించండి ప్రభువా. ఎంతో భారభరితమైన ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా ప్రభువా, మీరే మీ కృపలోని మా యొక్క యవనస్తులను దర్శిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నింటిలోని మీ చిత్తాలని, మీ సంకల్పాలని నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. భయంకరమైన ఎండల గుండా వెళ్తుండగా ప్రభువా, మా వృద్ధుల్ని మీ చేతులతో ప్రభువా మీరే ఎత్తుకొని తండ్రి వారిని రక్షిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారి వాగ్దానంని మా యొక్క వృద్ధుల జీవితంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఎవరెవరైతే ఏ అవసరతలు, అక్రతలు, కొదవల కొరతలు గుండా వెళ్తున్నారో దయతో వారి యొక్క అవసరతల్ని అన్నింటిని కూడా తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాము. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. స్పిరిచువల్గా ఎదిగే విషయంలో కూడా ప్రభువా, మాకు కూడా అందరికీ మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి ఎలీషా అంకుల్ వారి ఈరోజు ఈవినింగ్ జరిగేటువంటి ఆదరణ కూడికలో కూడా ప్రభువా, మీరే ఆది నుండి అంతం వరకు కూడా ప్రభువా మీ కృపలని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నిలబెట్టుకుంటున్నటువంటి దైవజనులను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి యొక్క పరిచర్యలను మీరే దీవిస్తూ ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క రాకపోకల తోడుగా ఉండండి, సహాయాన్ని దయచేయండి ప్రభువా. సాయంత్రం నుంచి విషయంలో కూడా ప్రభువా, మీ చిత్తాలని తండ్రి నా యొక్క సొంత తలంపులు కాకుండా ప్రభువా మీ జ్ఞానంతోని, ఆత్మతోని నేను మాట్లాడే విషయంలోని మీరే మీ కృపల సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి కుటుంబంగా తండ్రి దైవ సేవకులు, ఆత్మీయ కుటుంబం అందరూ కలిసి ప్రార్థిస్తుండగా ప్రభువా, నా కుమారుడి విషయంలో అద్భుతంగా తండ్రి ద్వారం తెరుస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. విధవరాలుగా ప్రార్థించినప్పుడు ప్రభువా నా యొక్క కన్నీటికి జవాబును దయచేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు తీసుకెళ్లి జాయిన్ చేసే విషయంలో కూడా ప్రభువా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. దీని విషయంలో భారం కలిగి ప్రభువా నాకు సహాయంగా మీరు సిద్ధపరిచినటువంటి తండ్రి చంద్రమణను బట్టి, మణికుమారాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. మీరే మీ మెండాని కృపల సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నన్ను నా దేని కుటుంబాన్ని, మా అమ్మ వాళ్ళ కుటుంబాన్ని కూడా మరొకసారి జ్ఞాపకం ఉంచుకోమని తండ్రి, ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ సన్నిధానం రాగలటకు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టకరమైన ధన్యకరమైన సమయాన్ని అంతర్పటి స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రీతిగా తండ్రి నాకు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని తండ్రి స్తుతిస్తూ తండ్రి గత వారం అంతా మీరు చేసిన మేలని వాత్సల్యతను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ప్రతి ఉదయం మీ యొక్క ఉన్నతమైన కృపను తెలుసుకున్నటకు తండ్రి నాకు ఇస్తున్న తండ్రి జీవితం అంతర్ బట్టి మీకు ఎంతో ఉన్నాను తండ్రి. ఈ దినానికి అర్హురాలుగా చేసిన మీ యొక్క వాత్సల్యతను బట్టి స్తుతిస్తూ తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి ఉంటుండగా తండ్రి నా ప్రార్థన మీ తండ్రి ఎదుట అంగీకారంగాను తండ్రి లాగున మీరు సహాయం చేయండి తండ్రి. వాతవేయబడిన మన సాక్షిని నిర్లక్ష్యమైన అలక్ష్యమైన తండ్రి నా యొక్క జీవితం అంతే తండ్రి మీ యొక్క శిలువ రక్తంలో తండ్రి తండ్రి కడుక్కొంచుండగా మీరే సహాయం చేస్తారండి. ఈ రీతిగా నా యొక్క రక్షణలో
కొనసాగించడానికి తండ్రి మీరు అనుదినము తండ్రి నా కొరకు తండ్రి ప్రార్థిస్తున్న మీ ప్రేమంతటి బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. మీ యొక్క ఉన్నతమైన కృప చొప్పున తండ్రి నా యొక్క విశ్వాసమును తండ్రి మీరే అభివృద్ధి చెందుతూ నా విశ్వాసం కర్త అయిన దేవుడు కొనసాగిస్తున్న మీ ప్రేమంతటి బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. రక్షించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి మీ మేలతో అనేకమైన కార్యముల చేత తండ్రి నన్ను కడుతూ తండ్రి నన్ను నిర్మిస్తున్న మీ యొక్క రాకడ కొరకై నన్ను సిద్ధపరుస్తున్న మీ ప్రేమంతటి బట్టి స్తుతిస్తూ తండ్రి ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన జనాంగంతో తండ్రి నేను కూడా కలిసి మిమ్మల్ని ప్రార్థించడానికి నాకు ఇచ్చిన ఈ ప్రార్థన అంశాలంతా బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇండియాలో ఉన్న పరిచయం అంతట్లో తండ్రి మీరు పరిస్థితులను తెలిసిన దేవుడు కనుక తండ్రి మీరు సహాయం చేస్తురండి తండ్రి. అక్కడ ఉన్న మినిస్ట్రీని మీరు దీవెనకరంగా చేయండి తండ్రి. ప్రతి ఒక్క చోటికి తండ్రి గాస్పుల్ వెళ్ళుటకు మీరు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని కార్యం సంపూర్ణంగా జరుగులాగా మీరు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఈ యొక్క పార్లమెంట్ విషయంలో దేవా, ఈ యొక్క ప్రభుత్వ విషయంలో దేవా అనేకమైన తండ్రి క్రిస్టియానిటీ పట్ల తండ్రి ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుండగా తండ్రి ఆయా పరిస్థితుల్లో తండ్రి క్రైస్తవులను ఇబ్బంది పరచడగా మీరే సహాయం చేస్తారండి తండ్రి. మీ యొక్క కృప చొప్పున తండ్రి మీ యొక్క తండ్రి మీ యొక్క ఉన్నతమైన ప్రేమ చొప్పున తండ్రి వారి ఎడల వారి మనసులో మీరే కార్యం జరిగించండి తండ్రి. ఈ రీతిగా తండ్రి ప్రతి ఒక్క ఎలక్షన్స్ని మీరే గుర్తు చేసుకున్న ఆయన తండ్రి క్రైస్తవులకు అనుకూలంగా ఉండులాగున తండ్రి మీ ఉన్నతమైన కార్యాన్ని దయతో మీరే సహాయం చేస్తారండి తండ్రి. ఈ రీతిగా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఎవరైతే తండ్రి అనుకున్న స్థాయిలో తండ్రి రిజల్ట్స్ రాని అప్పటికీ దేవా నిరుత్సాహపడుకున్నట్టు మీరు సహాయం చేయండి తండ్రి. మా యొక్క పిల్లలు తండ్రి మీ యొక్క ఇటర్నల్ పర్పస్ ద్వారా తండ్రి మీ యొక్క ప్రణాళిక చొప్పున తండ్రి ఏదైతే శ్రేష్టమైనది అది పట్టుకునే వారుగా ఉండలాగా మీరు సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క తండ్రి ఈ యొక్క ఎగ్జామ్స్ తండ్రి తాత్కాలికమైనవి గాను తండ్రి ఉంటుండగా తండ్రి అది గుర్తెరిగి తండ్రి మీ కొరకు తండ్రి శ్రేష్టమైనవి ఒలివ మొక్కల వరే తండ్రి మీ యొక్క సన్నిధానంలో లాగా మీరే సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రవీణ్ దీనా మ్యారేజ్ కొరకు ప్రార్థించినగా మీరే సహాయం చేయండి. సిద్ధపాటు పనులన్నింటిలో మీరే సహాయం చేయండి తండ్రి. వివాహం అంతట్లో తండ్రి ఏ లోటు రాకున్నట్టు తండ్రి మీ యొక్క హస్తాన్ని తండ్రి మీరే వారి పక్షాన ఉంచండి ఆయన. అలాగే తండ్రి అనేక రోగాల చేత తండ్రి బాధపడుచున్న తండ్రి తండ్రి వాళ్ళని గుర్తు చేసుకుంటుండగా మీరే సహాయం చేయండి. హెల్త్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళని తండ్రి డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని తండ్రి డయాలసిస్ చేస్తున్న వాళ్ళని కార్డియాక్ ప్రాబ్లమ్స్తో ఉన్న అనేక వాళ్ళని తండ్రి డిప్రెషన్స్లో ఉన్న వాళ్ళని తండ్రి ఆల్కహాల్ అడిక్షన్స్కి ఉన్న వాటిని దేవా మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రి. వారి యొక్క బానిసత్వం నుంచి మీరు విడిపించండి తండ్రి. ఈ రీతిగా తండ్రి మన చైల్డ్ పైన ఉన్న ప్రతి ఒక్క వారిని మీరే దర్శిస్తురండి తండ్రి. మీ సృష్టికర్తవని ఎరుగులాగున తండ్రి చనిపోక ముందు దేవా నిజ దేవుని తెలుసుకున్న అదృష్టాన్ని తండ్రి మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ రీతిగా తండ్రి మా కొరకు తండ్రి అనేక తండ్రి ప్రయాసపడుతున్న తండ్రి దైవజనులు బట్టి మీకు ఎంతో ఉన్నాను తండ్రి. అవును తండ్రి పరలోక దర్శనానికి వారు వెనుతిరగక తండ్రి వారి యొక్క జీవితాన్ని తండ్రి మా కొరకు తండ్రి సమర్పించుకున్న ప్రేమంతను బట్టి మీకు ఎంతో ఉన్నాను తండ్రి. వారి యొక్క పరిచయం అంతట్లు మీరు దీవెనకరంగా చేయండి తండ్రి. మా కొరకు ప్రయాసపడుతున్న తండ్రి పడుతున్న ప్రతి ఒక్క దైవజనులను మీరే కాపాడుతురండి తండ్రి. వాళ్ళ హెల్త్ని తండ్రి వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ అన్నింటినీ తండ్రి మీరు సార్వభౌమ అధికారమే మీరే ఉండండి ఆయన తండ్రి. ఈ రీతిగా తండ్రి అనేకమైన దైవజనులు తండ్రి మా కొరకు పాటుపడుచున్న ప్రతి ఒక్కరిని దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ ప్రేయర్ గ్రూప్ అంతటి బట్టి మీకు ఎంతో ఉన్నాను తండ్రి. మా కొరకు తండ్రి ఎడతెగక ప్రే చేస్తూ తండ్రి మా కొరకు చెల్లిస్తున్న ప్రతి ఒక్క తండ్రి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ రీతిగా తండ్రి ఒకరి కొరకు ఒకరు తండ్రి ఎడతెగక ప్రార్థనలో నిల్చుండే రీతిగా తండ్రి ఉండాలని దేవా తండ్రి భారం కలిగి ఉండాలని మీ ప్రణాళిక ఉంటుండగా దేవా ఆ రీతిగా తండ్రి మేము మరి ఎక్కువగా తండ్రి ఒకరికొకరు ప్రార్థించడం ద్వారా తండ్రి
మీ యొక్క రాజ్య వ్యాప్తిలో తండ్రి, మీ యొక్క సన్నిధానంలో స్థిరమై ఉంటామని తండ్రి మీ ప్రణాళిక ఉంటున్నందుకే స్తుతిస్తున్నాను తండ్రి. మీ ప్రేమను తండ్రి మేము తండ్రి మేము చూచులాగున తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్న ప్రేమంతా బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రీతిగా ఈ రోజంతట్లో మీరే సహాయం చేయండి తండ్రి. ఫాస్టింగ్ ప్రేయర్‌లో మీరే తోడుగా ఉండండి నాయన. ఏ రీతిగా మిమ్మల్ని అడగాలో, ఏ రీతిగా తండ్రి మీ సన్నిధానంలో పెనుగులాడాలో తండ్రి దయతో మాకు చూపిస్తూ రండి. తండ్రి ఈ రీతిగా మెల్బర్న్‌లో ఉన్న బాప్తిస్మలంతా బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. వారి 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 సాక్ష్యాలను మీరు స్థిరపరుచారు. అందుబట్టి స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి వారు కూడా తండ్రి మీ కొరకు తండ్రి సాధనములుగా తండ్రి మీ రాజ్యవ్యాప్తి కొరకు తండ్రి తండ్రి నిలకడగా ఉండలాగున తండ్రి మీరు వాళ్ళని సిద్ధపరిచారు. అందుబట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రీతిగా ప్రతి ఒక్కరం తండ్రి మా యొక్క విశ్వాస యాత్రలో తండ్రి నమ్మకంగా తండ్రి మా తండ్రి ఈ యొక్క యాత్రలో కొనసాగించుటకు తండ్రి మీరుంచిన ఈ శ్రేష్టమైన గురి తండ్రి తండ్రి మేము రీచ్ అవుటకును తండ్రి కావాల్సిన తండ్రి విశ్వాసంలో కావాల్సిన ఓర్పును దేవా మీరు మాకు అనుగ్రహించండి. దినదినము తండ్రి మీ స్వరూపంలో మారుటకు తండ్రి మేము కావాల్సినవి తండ్రి మేము మీరు అనుకున్న స్థాయిలో మేము ఉండలాగున తండ్రి ఏదైతే వదులుకోవాలో అది సంపూర్ణములుగా వదులుకుంటకు మీరే సహాయం చేయండి తండ్రి. ఏదైతే క్రయధనం తండ్రి మేము చెల్లించాలో అది మరి బహుగా తండ్రి పూర్తిగా తండ్రి మేము చెల్లించే వారముగా ఉండలాగున మీరే సహాయం చేయండి. ఈ రీతిగా తండ్రి బాణముల వలె తండ్రి ప్రతి విషయంలో జయమొందుతూ దేవా మీ కొరకు ఎదురు చూసే వారుగా ఉండలాగున మీరే సహాయం చేయండి తండ్రి. మీ రాజ్యవ్యాప్తిలో తండ్రి మేము ఉండలాగిన తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తారని ఈ రీతిగా ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్క దైవజనుని దేవా మీరే మీ యొక్క ఉన్నతమైన కృప చెప్పిన మా తండ్రి ఆశీర్వదిస్తూ వస్తారని నమ్ముతూ తండ్రి మీ యొక్క రాజ్యంలో మేము ప్రతి ఒక్కరం తండ్రి ఉండలాగున తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తూ తండ్రి మీ తండ్రి వధువుగా తండ్రి ప్రశస్తమైన రీతిగా తండ్రి మేము పరిశుద్ధులుగా జీవించుటకు తండ్రి మీరే మాకు తోడుగా ఉంటారు నమ్ముతూ ఈ కొద్ది స్తుతి ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. అదే కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగం కొరకు మా మూల పితరుడు అబ్రహాము సంచరిస్తూ వచ్చినటువంటి దేశాన్ని ప్రాంతాన్ని ఈ రోజున ఒక దేశముగా మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. అలాగన ఆది అపోస్తులు ప్రపంచం అంతా కూడా సువార్తను ప్రకటిస్తూ అనేక దేశాల్ని నీ కొరకుగా సంపాదించడానికి కొరకు మీరు చేస్తూ వచ్చిన కార్యం కొరకు స్తోత్రం. ప్రియ ప్రభువా, కడవరి కాలమందు ఉన్నటువంటి మేము నివసిస్తున్నటువంటి దేశాన్ని ఈ ప్రాంతాలను మీ కొరకు స్వాస్థ్యంగా అడగాలని మీరు మాకు తెలియపరుస్తూ వచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. కీర్తన 2:8 యెహోషువ 1:3 విశ్వాసంతో అడుగుతా వచ్చినాను. ఓ ప్రభువా, నీవొక్కడివే ఈ దేశమును కరుణించగల దేవుడు, విరోధులైనటువంటి వారిని మిత్రులుగా చేసుకోగల దేవుడు, మీ చేతులకు అర్పించుకుంటున్నాం ప్రభువా. నీవు కార్యం జరిగించకపోతే మా చేతి ఏమి కూడా కాదని సహాయాలు మేము ఒప్పుకుంటున్నాం. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మా దేశ పరిస్థితి ఉన్నట్లుగా మేము వింటున్నాం. సాతానుడు తిష్ట వేసుకొని పరిపాలిస్తున్నటువంటి పరిపాలనగా ప్రభువా మాకు అర్థమవుతుంది. ఎంతో త్యాగాలతో మిషనరీ స్కూల్స్, హాస్పిటల్స్, నిస్వార్థ సేవ జరుగుతూ వచ్చినటువంటి వాటిని అసలు పర్మిషనే రద్దు చేయాలనేటువంటి తలపుల చేత ఎంత దుర్మార్గంతో ఆలోచిస్తున్నారో ప్రభువా జ్ఞాపకం చేసుకునైనా ప్రయాసపడి ఆత్మీయమైనటువంటి ఇల్లును కడుతూ వచ్చినారు భక్తులు. వాటిని కూల్చివేయడానికి కొరకుగా
దుష్ట తలంపులతో ఉంటుండగా ప్రభా ఒక్కొక్క వ్యక్తిని మీరు దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు అసాధ్యం ఏది కూడా లేదు ప్రభు. నీకు సమస్తం సాధ్యము తండ్రి. సాగిలపడి నీ పాల చెత్త మిమ్మల్ని పూజిస్తున్నాం. మీ కార్యం జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మా విశ్వాసాన్ని గనపరిచి నీవు మాత్రమే కార్యం జరిగించి ఆ రీతిగా నీ మహిమ కొరకుగా నీ మహిమ కార్యమును జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయండి. నీ మహిమ కొరకుగా గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రక్తముతో నాకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను కడిగి శుద్ధీకరించు ప్రార్థన అంగీకారముగా ఉన్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, నీ మహిమ కొరకై నిన్నటి దినం జరుగుతూ వచ్చినటువంటి 102 స్థానాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో నీ చిత్తానుసారమైనటువంటి ఫలితాన్ని మీరు అనుగ్రహించిన దేవుడు ప్రభు మించలు కనిపిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ఇంకా జరిగినటువంటి స్థలాలన్నింటిలో ప్రభు నీ హస్తం తోడుగా ఉంచండి. ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ప్రస్తుతమైనటువంటి ప్రభుత్వం మెజారిటీకి వస్తే తిరిగి ఎలక్షన్స్ ఉండవని మేము వింటున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోరైనా ప్రజాస్వామ్య దేశముగా ఈ దేశం ఉండడానికి కొరకు రాజ్యాంగాన్ని కూడా మార్చివేన తలంపులతో ఉంటున్నారు ప్రభా. మీకే వినవించుకుంటున్నాం తండ్రి. మా దీన మనవి ఆలకించు ప్రభా. నువ్వు అక్కడవే కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం, మా పాప దోషాలు, మా అతిక్రమములు, మా పాపములు ఎక్కడైతే ఈ కార్యాలకు అడ్డముగా ఉన్నాయో వాటన్నిటినీ రక్తముతో కడుగుము, పరిహరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సేవలో మా ప్రభువా మీ దాసును బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోండి. దాసు యాండ్రూ గారికి, దాసు గారు వారితో కలిసి పరిచయం చేసి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులు అందరి కొరకు పేరు పేరు వందనము చెల్లిస్తున్నాను. అందుకు నా ఆత్మను కుమరిస్తున్నారు. ఓ ప్రభా, అనేక మంది పనివారిని లేవనెత్తాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రస్తుతం ఈ మత సంబంధమైనటువంటి ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో తండ్రి కర్షక సేవకులుగా ప్రభా ఎంతో మందిని ట్రైనప్ చేస్తూ వచ్చిన లక్షల మంది ఉన్నారు ప్రభా. వారికంటే బలమైన జనముగా ప్రజలు తయారు చేయవా ప్రభా. ఏర్పరచుకోవా ప్రభా, సిద్ధపరచుకోవా. ఆ రీతిగా దేవుని ప్రజల సమూహాన్ని చూసి వారు భయపడినట్లుగా నీ కార్యములు జరిగించాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. కార్యం జరిగించు. ఎబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. ఆత్మీయ నాయకులు మీరు లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున మా ప్రభా ఉదయ కాలంలో ప్రార్థనలో నమ్మకంగా పాలు పొందిన ప్రతి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. దయలుతో మీ దాసురమిస్తూ ప్రసాద్ పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా ప్రవీణ్, దీనా వారి యొక్క వివాహ విషయంలో సిద్ధపాఠకులు సహాయం చేయండి. ఈ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఆ రీతిగా జ్ఞాపకం చేసుకొని తన భవిష్యత్తు దీవించమని ప్రార్థిస్తున్నాం. డేవిడ్ ఎగ్జామ్ సహాయపడుతూ తగిన ఫలితాన్ని మీరు అనుగ్రహించండి. మీ దోషంతో బొట్టులు లుక్కన గారి స్తోత్రాలు పిల్లలు జ్ఞాపకం చేసుకో సాభక్షాలు విశ్వాసవంతు బలవంతులుగా చేయమని వారి ద్వారా నీ కార్యం జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. రాజు ప్రజలు మార్తమిస్తున్నారు.
ఇలా సాధోక్షాలం స్టీఫెన్ కొరకు ప్రార్థన చేస్తుంది. సారసు స్టీఫెన్ కొరకు ప్రభా ఆ బిడ్డ మీరు బలపరచు, బాలదిన రక్షణ తీసుకురండి. నీ దాసుని యొక్క డ్యూటీలో కూడా నెమ్మదిగా చేయడానికి కొరకు అనుకూలపరచడం మేము ప్రార్థిస్తాం. సహాయం చేయండి దయగల తండ్రి. ఈ ప్రకారం మీ దాసు శ్రీనివాస బ్రదర్ జయమ్మ సునీల్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు. నీ మయం కొరకు వారి విశ్వాసాన్ని గణపరచు, గొప్ప కార్యం జరిగించు. ఆర్థిక మా ప్రభా మీ దాసుని కుటుంబము సుధీర్ బ్రదర్ కుటుంబం కలిసి ఆ యొక్క ఫామ్ హౌస్ మరి నీవే నీ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సుధీర్ బ్రదర్ కుటుంబంలో ఏర్పడినటువంటి సాతాను యొక్క దుష్ట సంబంధమైనటువంటి కార్యాల్ని విశ్వాసంతో లయపరుస్తున్నాం. నీ బిడ్డ వినతితో మాట్లాడము. పిల్లలు బ్లెస్సి మెరకలను మీరు జ్ఞాపకం చేసుకోవడము. వారి హృదయాలుగా మార్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సాతాను మోసాల నుంచి మరి విడిపించుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసుని కృపలో బలవంతునిగా చేయమని ప్రార్థిస్తున్నాం. మెడికల్ క్యాంప్ స్థల జరుగుట కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాము. నీ చిత్తమైతే బాలాజీ నగర్ లో నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. భూషణ కుమార్ స్తోత్రాలు గంగరాజు భగవతి దేవా పిల్లలు కిరణ్ కుమార్, రమ్య మనమడు హేమ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంతో కూడా నీ గొప్ప రక్షణ చేద్దాం అలంకరించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. హేమ కుమార్ భవిష్యత్తును కూడా మీ చిత్తానుసారం దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆగ్నేష్ యొక్క ఉద్యోగము భవిష్యత్తును కూడా దీవించమని నాయకుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోష ప్రభావితం కొరకు తండ్రి కుమారుడు చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాం. భయంకరమైన రీతిలో దేవా వ్యసనానికి గురవుతూ వచ్చినాడు. దయచేసి నీ కుమారుని విడుదల ప్రసాదించిన ఆయన సహోదరులు ఎంతో ప్రేమతో కుమారుడిని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చడం కొరకుగా చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలం చేసి ఆ కుమారుడు చక్కగా ప్రభా నార్మల్ కండిషన్కి వచ్చినట్టుగా నీ కార్యం జరిగించి నీ ప్రేమ ద్వారా సమకూర్చుని ప్రార్థిస్తాను. దాసు ప్రయాసం దేవించారు. తల్లి గారి మీరు కనికరించు. తోబట్టు మధు సింధూర పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, పోషించు, అభివృద్ధి పరచమని మేము ప్రార్థిస్తాం. అలానా ఎలీషా గారి యొక్క ఆదరణ కొడుకు దినం ఉంటుండగా ప్రభు కొడుకు ద్వారా మహిమ కార్యమును నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే మీ దోష చాంద్ర వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మీ దాసుని యొక్క సంతానం కనికరించు. సంతోషాన్ని కొరకు మనబడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని విశ్వాసంతో బలపరిచే జాబ్ విషయంలో తన ఆత్మీయ రక్షణ నిశ్చయపరచుకోవడానికి కొరకు కానీ కార్యం జరిగించు. ఆర్థిక అఖిల పవన కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమార్థమై వారి విశ్వాసం కొరకు స్తోత్రాలు. అంటే దేశంలో మా ప్రభు జీవిస్తూ ఉద్యోగాలు చేసుకోవచ్చు. నీ పట్ల సేవ కొరకైనటువంటి ఆ యొక్క దృష్టితో ప్రభు వారి కుటుంబంగా పరిచర్య ప్రారంభించుకోవడానికి కొరకు నీ కృపలో కొన్ని సహాయపడుతూ వస్తున్నారు. ఒక్కొక్క ఆత్మను బిడ్డతో మీరు చేర్చి వారి కుటుంబాన్ని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. సాతాను కలగ నిరుత్సాహ పరిస్థితి తప్పించు. కృపలో బలవంతులుగా చేయము దేవా. ఏ ఉద్దేశంతో పరిచయం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోషలావని మృతిగాని జ్ఞాపకం వృద్ధాపిని హస్తం తోడు కావచ్చు. మా ప్రభా ఆర్థిక ఆ యొక్క పెన్షన్ ప్రాసెస్ను మీరే సఫలం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము చూపించండి. ఇలా ఉన్న మీ దోష లక్ష్మి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి సంతని జ్ఞాపకం చేసుకో. జరామ్ వారి కుటుంబాన్ని భద్రపరచు, బలపరచు. ఆయన ప్రభా యుఎస్ లో ఉంటుండగా ప్రభా
నీ బిడ్డకు కావాల్సిన అక్కర మీరు తీర్చుము, సామాన్య కానుక సిద్ధపరచు. ఓ దేవా, ప్రతి అవసరం నీ బిడ్డకు తీర్చుమని ప్రార్థిస్తున్నాం. సుప్రియ ఆర్తి అరుణ్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కీర్తన కోమని మీరు కనికరించి నీ మయం కొరకు గొప్ప రక్షణ చేతమని అలంకరించమని మేము ప్రార్థిస్తున్నాం. దాసుల యొక్క ఆరోగ్య పరిస్థితి మీరు కనికరించుము తండ్రి. ప్రతి కొరత మీరు తీర్చుము. ఆరుతిగా మా ప్రభువా, నీ మహిమ కొరకే మీ దోస్తోబుట్టు దేవకడసం గారు కుమారుడు సూర్యరావు రక్షణ కొరకు, మరొక సూర్యరావు శమ వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. దోస్తోబుట్టు విజయలక్ష్మ తన పిల్ల కొరకు ప్రార్థన చేస్తూ విశ్వాసం బలవంతుడిగా చేయండి. ఓ ప్రభువా, నీ మహిమ కార్యదరి బంధువులు ఇంకా రక్షణ వారి రక్షణ కొరకు, రక్షణ సేవలో కొనసాగుతున్న వారి సేవ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే శిబనస్కు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్వామి జ్ఞాపకం చేసిన పరిచయ సహాయం చేయండి. దోష పట్టి సమస్య పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలు నప్తల అభిషేకం ఎవరి కాలు ముందు నీ మహిమ కొరకుగా వారిని ఆత్మీయ జీవితంలో విజయవంతంగా నడిపించుంటారు. చదువు సహాయం చేయండి. దాసుల యొక్క తోబుట్టువులు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. పిల్లల యొక్క చదువులు, వారి ఉద్యోగుల వారి భవిష్యత్తు మీ చిత్తానుసారం తీర్చుకుని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోష సుజాతం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రత్యేకంగా మీ దోష రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ మహిమ కొరకై నీ కార్యం జరిగించు. మీ దోషుల్లో నీ ఆత్మ కార్యం జరిగించునైనా కార్యం జరిగించు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. తను సామాన్య కానుకలు సిద్ధపరచు. శరీరం రక్షణ కార్యం జరిగించు. చిన్న బిడ్డ రూతు తన భర్త రాకేష్లోని కార్యం జరిగించు. తల్లి సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ గొప్ప కార్యం జరిగించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోష ఉద్దేశితులు ఎందుకు స్తోత్రాలు. పిల్లలు తండ్రి అభిషేక్ లేడీ అమెరికాలో ఏ స్థలంలో ఉన్నారో నీ మయం కొరకు అని బలపరిచిన సేవలు వాడుకొని ఉద్యోగాలు మీరు సాయించి ప్రార్థిస్తుంది. అలాగున రేచర్ భవిష్యత్తు కూడా మీ చిత్తాన్ని దీవించండి. వివేకుని జ్ఞాపకం చేసుకోవడం ప్రభు, అతని భవిష్యత్తు కూడా దీవించి తనని జ్ఞాపకం చేసుకోవడం తండ్రి. ఆర్థిక దోషం తల్లి గారిని అంటే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం నీ మయం కొరకు కృపలో బలవంతులుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగని మీ దోషలో విజయం కొరకు 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీళ్ళ జ్ఞాపకం చేసుకో. సరిత విజయరాజు వారికి ఇచ్చినటువంటి కుమారుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మయం కొరకుగా కృపలో బలవంతుడిగా చేయండి ప్రభు. వాళ్ళ రక్షణ తీసుకురామని మేము ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యంలో వచ్చాను. పని భవిష్యత్ లండన్లో ఉంటుండగా ప్రభు కుమారుడిని ఎవరి కాలం కాపాడము, బ్యాప్టిజం సిద్ధపరచము, తన యొక్క చదువు మరి ముగించుకోవడానికి కొరకు జాబ్ విషయంలో భవిష్యత్తు విషయంలో సాయం చేసి ప్రార్థిస్తున్నాం. పిల్లలు నన్ను అందభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కూడా చిన్న వయసులోనే రక్షణ నిశ్చేతులు రాగలిగే ప్రభు నీ కొరకు సాక్ష్యం ఇష్టం కొరకు మీరే వారి యొక్క విశ్వాసాన్ని కనపరచని ప్రార్థిస్తున్నాం. దాసుని జ్ఞాపకం చేసుకో. సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. ఈ రీతిగా స్వాతి రాజేంద్ర సమస్య మీరు పరిష్కరించారు మా ప్రభు. ఈ ప్రకారం ఉదయకాల ఉపవాస ప్రార్థనలు సంఘముగానే మీ స్త్రీల కోరికలేమి అన్నిటిని మీరు దీవించారు. ఒక గొప్ప కార్యముని మీరు జరిగించుకుని మేము ప్రార్థిస్తున్నాం. సాయంకాల సంఘ ప్రార్థనలు, యవనస్తుల కోరికలు, టీచర్స్ ప్రేయర్ మీటింగ్స్ అన్నిటిని కూడా మీరు ఆశీర్వదించుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మరి బిహెచ్లు జాన్సన్ గారి యాత్ర ముగించి ఉంటుండగా ప్రభు వారి భూస్థాపన ఇద్దరు మీ చిత్తానుసారంగా జరిగించిన కుటుంబాన్ని మీరు ఆదరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగునప్ప ప్రభు అడిగిన వాడికి ఊహించు అతిథి మీరు చేయని దేవుడు కనుక కనిపిస్తూ మమ్మల్ని తగ్గించుకుని హెచ్చిస్తూ పూజిస్తూ ప్రార్థన ఆలయ పెరిపెట్టి కనికరించారు. వారి భాగవత దయచేవి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేచని కనిపిస్తూ మా ఘనత ప్రభావాలు మీకు ఔరపించుకొని కొనియాడుతూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువుని యేసుక్రీస్తు
పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలు మనందరితో సర్వలోకుల సకల భక్తులతో సదాకాల తోడుగా నడిపించిన గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్.